ఆమె తపస్సుకి ప్రసన్నుడై ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. సంధ్యాదేవి పరిపరి విధాలుగా శివుణ్ణి స్తుతించి తన కోరికను వెల్లిబుచ్చింది. అప్పుడు శివుడు ఆమె కోరిన కోరికకు ప్రసన్నుడై ఇలా పలికాడు: భద్రురాలా వినుము, నీ తపస్సు చేత సంతుష్టున్నై నీవడిగిన వరములన్నీ ప్రసాదిస్తాను. ప్రాణుల జీవితంలందు 4 ముఖ్యమైన అవస్థలుంటాయి. మొదటిది శైశావస్థ, రెండవది కౌమారవస్థ, మూడవది యవ్వన అవస్థ, 4వది వృద్ధావస్థ. 3వ అవస్థ ప్రాప్తించగానే దేహధారి జీవుడు కామభావంతో కూడుకొని ఉండును. అక్కడక్కడ 2వ అవస్థకు చివరి బాగానే ప్రాణి సకాముడగును. నీ తపో ప్రభావం చేత ఈ జగత్తునందు నేను సకామ భావోదయమునకు ఒక హద్దును స్థాపించి తిని, దాని వలన దేహధారియగు జీవుడు జన్మించగానే కాముడు కాడు.